అనన్య నాగల్ల తొలిసారిగా కథానాయిక ప్రధానమైన సినిమాలో నటించింది. ఆ సినిమా పేరే తంత్ర. ఫస్ట్ కాపీ మూవీ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది. ఇక అనన్య విషయానికి వస్తే ఆమె యూత్ కి బాగా తెలుసు. లుక్ పరంగాను నటన పరంగాను ఆమెకి మంచి మార్కులు పడుతూ ఉంటాయి. ఇంతవరకు ఆమె ముఖ్యమైన పాత్రలను చేస్తూ వచ్చింది. ఇక ఈ సినిమా గురించి గత కొద్ది రోజులుగా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇటీవల ఆ సినిమా చిత్ర బృందం ఒక ఆసక్తికరమైన పోస్టర్ని విడుదల చేసింది. ఇక ఆ పోస్టర్ గురించి పెద్ద చర్చే సాగింది. ఇక శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రీసెంట్గా ట్రైలర్ని వదిలారు. చాలా తక్కువ సమయంలో ఈ ట్రైలర్ 5 లక్షలకి పైగా వ్యూస్ని రాబట్టింది. అందుకు సంబంధించిన పోస్టర్ను ఈ సినిమా రిలీజ్ చేసింది. తాంత్రిక శక్తుల సాధన, వాటి ప్రయోగం గురించిన సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలరు ఉత్కంఠను రేపుతోంది. అందమైన నాయికను వశపరుచుకోవాలనుకోవడం, అందుకోసం ఆమెపై తాంత్రిక శక్తిని ప్రయోగించడం, ఆమెలో మార్పు రావడం వంటి సన్నివేశాలు కాస్త భయపడుతూనే ఉంటాయి. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏ సర్టిఫికెట్ తెచ్చుకుంది. ఇక పోస్టర్ విషయానికి వస్తే పిల్ల బచ్చాలు ఈ సినిమాకు రావద్దు అంటూ క్రేజీగా డిజైన్ చేసి ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. మా ఊరి పొలిమేర కూడా ఇదే తాంత్రిక ప్రయోగం గురించి వచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఇక ఆ సినిమా మాదిరిగానే తంత్ర కూడా సక్సెస్ను సాధిస్తుందేమో చూడాలి.